Hello and welcome to Crick Chat with Venkatesh. ఈసారి ఐపీఎల్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. సో ఈసారి ఐపీఎల్లో అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్లో బాగా ఆడితే టీంలో సెలెక్ట్ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటే ఆల్రెడీ వరల్డ్ కప్లో ప్లేస్ గ్యారంటీ ఉన్న వాళ్ళు ఇక్కడ బాగా ఆడి అదే ఫామ్ని వరల్డ్ కప్లో కంటిన్యూ చేయాలని అనుకుంటారు. అది కదా కారణం. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈసారి క్యాప్టెన్స్ అందరికీ కూడా మొత్తం 10 టీంలు ఉన్నాయి కదా, 10 టీంల క్యాప్టెన్లు కూడా ఈసారి ఒక పెద్ద టాస్క్ ఉంది. అంటే టీంని గెలిపించాలి, టీంని బాగా లీడ్ చేయాలనేది ఒకటి. వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఎక్సెప్షన్ ఆల్ 10 క్యాప్టెన్స్కి ఐపీఎల్ పర్సనల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆ 10 మందే కాదు, ఇద్దరు చాలా సూపర్ స్టార్ మాజీ క్యాప్టెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, మీరు ఊహించమంటారు. ఇద్దరు సూపర్ స్టార్ మాజీ క్యాప్టెన్, ఇద్దరు ఇండియన్సే. వాళ్ళకి కూడా ఈ ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్. పేరు చెప్పాలా అక్కర్లేదు, వీ మైట్ హ్యావ్ గెస్డ్ ఇట్ బై నౌ. సో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మన వీడియోలో చూద్దాం. ఈసారి గమ్మత్ ఏంటంటే, నాకు తెలీదు, ఐ డోంట్ హ్యావ్ ది స్టాటిస్టిక్స్ విత్ మీ. 5 కొత్త క్యాప్టెన్లు మనకి అనిపిస్తున్నారు. కొత్త క్యాప్టెన్ అంటే కొంతమంది రిటర్న్ అవుతున్నారు, వాటెవర్. బట్ లాస్ట్ సీజన్లో లీడ్ చేయని వాళ్ళు 5 కనిపిస్తారు. ఇంకా గట్టిగా మాట్లాడితే 5.5 మంది విత్ కేఎల్ రాహుల్ లాస్ట్ ఇయర్ ఐ థింక్ 9 మ్యాచెస్ ఆడాడు. వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడారు? 17 మ్యాచ్లు ఆడారు, ఇంక్లూడింగ్ ప్లే ఆఫ్స్. 15 మ్యాచ్లు ఆడారు. 15 మ్యాచ్లో హీ లెడ్ ఓన్లీ 9 మ్యాచెస్. 9th మ్యాచ్లో ఇంజరీ అయింది అతనికి. సో అతను కూడా కలుపుకుంటే మనకి 5.5 న్యూ క్యాప్టెన్స్ వస్తున్నారు అవుట్ ఆఫ్ 10. దట్ ఈస్ సంథింగ్ రేర్ అనుకుంటున్నాను. రేర్ లేకపోతే ఇంతమంది ఎప్పుడు అవ్వలేదు. ఒకే సీజన్లో ఇంతమంది కొత్త క్యాప్టెన్లు రావడం అనేది అదొక రీజన్. ఈ కొత్త క్యాప్టెన్లకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాప్టెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ టాస్క్ ఉంది. ఏంటి? టీంని గెలిపించడం కాదు, తమ ఇండివిజువల్గా కూడా వాళ్ళందరికీ కూడా పర్సనల్గా కూడా టాస్క్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 6 మంది 50% ఆర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ. దాంట్లో ముఖ్యంగా ఎవరు? రిషబ్ పంత్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ, ఆల్మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్. అతని జరిగిన ఆ ఘోరమైన యాక్సిడెంట్ నుంచి అతను దైవికంగా దేవుడి దయ వల్ల బయటపడి నాకు ఇది సెకండ్ లైఫ్ అని చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్ అన్నీ అతను ఆ సెకండ్ లైఫ్లో ఆ పునర్జన్మతో అతను మళ్ళీ ఇప్పుడు వితౌట్ ప్లేయింగ్ ఎనీ కాంపిటేటివ్ క్రికెట్ డైరెక్ట్లీ ఐపీఎల్లోకి వస్తున్నాడు. సో మళ్ళీ రిషబ్ పంత్ రీఎంట్రీ ఎలా ఉంటుంది అనేది అందరి దృష్టి దాని మీద. అందుకే ఈ ఐపీఎల్ చాలా స్పెషల్. రిషబ్ పంత్ రీఎంట్రీ ఎలా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడతాడు అతను. సో రిషబ్ పంత్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రిషబ్ పంత్ ఎలా ఆడతాడు, ఏం చేయబోతున్నారు. మన వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నారు అతను. అలాగైతే వైజాగ్లో ధోని తన కెరియర్ని లాంచ్ చేసుకున్నాడు, అలాగే రిషబ్ పంత్ తన కెరియర్ని రీలాంచ్ చేసుకోబోతున్నాడు వైజాగ్లో. ఐ రిమెంబర్ ఈవెన్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ నుంచి బయటపడి మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ హీ వాజ్ సపోజ్ టు ప్లే ఇన్ వైజాగ్. అప్పుడు వైజాగ్ నోవోటెల్ హోటల్లో యువరాజ్ సింగ్ కలిసాను ఉండే. బట్ ఆ మ్యాచ్కి వర్షం వల్ల జరగలేదు. అది T20 మ్యాచే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అనుకుంటా. సో అలాగే ఇప్పుడు రిషబ్ పంత్ కూడా మళ్ళీ తన కెరీర్ని రీలాంచ్ చేసుకోబోతున్నాడు వైజాగ్లో. తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఇంజరీ నుంచి కోలుకొని టెస్ట్ మ్యాచ్లో, అంటే రీసెంట్గానే అయింది ఇంజరీ, కానీ అది మళ్ళీ తిరగబెట్టింది. గతంలో ఉన్న క్వార్టర్సెప్ ఇంజరీ తిరగబెట్టింది. సో దాని నుంచి కోలుకున్నాడు. అతనికి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం, నిన్న LSG వీడియో చేసినప్పుడు కూడా నేను చెప్పలేదు, అతనికి ఫిట్ అని డిక్లేర్ చేశారు. బట్ మొదటి కొన్ని మ్యాచ్లు మాత్రం కీపింగ్కి దూరంగా ఉండమని చెప్తున్నారు. సో మళ్ళీ ఇంజరీ నుంచి వచ్చి తనని ప్రూవ్ చేసుకోవాలి. అది రిషబ్ పంత్ కూడా ప్రూవ్ చేసుకుంటే, ఆల్రెడీ జైషా చెప్పారు రిషబ్ పంత్, నువ్వు కనుక ఇక్కడ రిషబ్ పంత్గా బాగా ఆడితే హీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ది వరల్డ్ కప్ అని చెప్పి, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పారు. సో రిషబ్ పంత్ హ్యాస్ లాట్ ఎట్ స్టేక్ పర్సనలీ అండ్ ఆల్సో ఫర్ హిస్ వరల్డ్ కప్ ఛాన్సెస్. అలాగే కేఎల్ రాహుల్ కూడా అతను ఇంజరీ నుంచి పూర్తి చేస్తూ తన ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవాలి. ప్లస్ అతను మళ్ళీ ఇండియన్ టీంలో T20 టీంలోకి రావాలి అని చెప్పి మిగతా 2 ఫార్మాట్స్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో అక్కడ మాత్రం 3 ఫార్మాట్లో కూడా అతను ఛాలెంజ్గా తీసుకున్నాడు. అది మాత్రం నేను ఎందుకు, ఐఎమ్ గుడ్ ఎనఫ్ అని చెప్పి ప్రూవ్ చేయదలుచుకున్నాడు. దానికోసం అతను నెంబర్ 5 కూడా బ్యాటింగ్ చేస్తాడని 4లోనూ 5లోనూ మనకు వార్తలు వచ్చినాయి. సో కేఎల్ రాహుల్ కూడా ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవడానికి, తన T20 క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవడానికి వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకెవరు? అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా కూడా వరల్డ్ కప్లో గాయం నుంచి చాలా కాలం అయింది కదా.
అక్టోబర్లో అయినట్టుంది అతని గాయం. సో లాంగ్ గ్యాప్ తర్వాత అతను కూడా ప్రూవ్ చేసుకో. అతని మీద చాలా నెగిటివ్ రియాక్షన్స్ కూడా వచ్చినాయి. నిన్నటి ప్రెస్ మీట్లో కూడా అడిగారు, ఏంటి చాలా నువ్వు క్యాప్టెన్ అవడం వల్ల చాలా నెగిటివ్ రియాక్షన్ నుంచి బయటపడాలి. అండ్ ఆల్సో తన ఫిట్నెస్ కూడా ప్రూవ్ చేసుకోవాలి, బౌలింగ్ అండ్ బ్యాటింగ్. దానివల్ల వరల్డ్ కప్ టీంలో ఒక కీ మెంబర్ కావాల్సిన అవసరం ఉంది. సో అతను కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. పాండ్యా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. సో పాండ్యా నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్. నేను వీళ్ళు వీడియో చేసినప్పుడు కూడా చెప్పారు, ఒకవేళ పాండ్యా కనుక హీ విల్ మేక్ ముంబై టు విన్ ద ఐపీఎల్, దాంతో అన్ని ప్రాబ్లమ్స్ సమస్యపోతాయి. రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం కూడా ఆటోమేటిక్గా చల్లారిపోతుంది కదా. తర్వాత అనదర్ వన్ ఈజ్ శ్రేయస్ అయ్యర్ కూడా మరి ఆ బ్యాక్ ఇంజరీ తిరగబడుతుంది. అయినా సరే మళ్ళీ కోలుకుని రైట్ టైంలో వచ్చి ఐపీఎల్ ఆడుతున్నాడు. అతను కూడా కేకేఆర్ లాస్ట్ సీజన్లో లీడ్ చేయలేకపోయాడు, ఈసారి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత అతనికి కూడా అది ఉంది, అతను ఇక్కడ బాగా ఆడితే అతను మళ్ళీ T20 వరల్డ్ కప్ టీంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అతని పర్సనల్ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్ టు ప్రూవ్ హిస్ ఫిట్నెస్ అండ్ ఆల్సో టు ప్రూవ్ హిస్ T20 క్రెడెన్షియల్స్. సో వీళ్ళు నలుగురు యంగ్ ఇండియన్ ప్లేయర్స్, ఆల్ ఆర్ క్యాప్టెన్సీ మెటీరియల్, ఆల్ హ్యావ్ ఇట్ ఇన్ దెమ్ టు లీడ్ ఇండియా. ఆల్రెడీ రాహుల్ అండ్ పాండ్యా ఇండియాని లీడ్ చేశారు. సో నలుగురు కెప్టెన్లు చెప్పేవారు. తర్వాత ఉన్నవాళ్ళు ఎవరు, ఇంకా 1, 2, 3, 4, 5 ఇంకెవరో ఒకరు. సో ఈ నలుగురికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి ఏంటంటే వాళ్ళ కెరియర్ విషయంలో చాలా ఇంపార్టెంట్. ఇంకెవరు, మహేంద్ర సింగ్ ధోనికి ఇది ఆఖరి ఐపీఎల్ తెలియదు, మనకు తెలియదు. డెఫినెట్లీ వీ డోంట్ నో. డెఫినెట్లీ నాట్ కాదు, డెఫినెట్లీ వీ డోంట్ నో. ధోని కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఈసారి కూడా ఐపీఎల్ గెలిచి ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే, నెక్స్ట్ ఇయర్ కనుక ఫిట్గా ఉంటే, అతని మోకాల మీద ట్రబుల్ ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆల్సో ధోని విల్ ప్లే. సో అది అతనికి ఎప్పుడు కూడా అది కామన్ కానీ ఫుల్ స్టాప్ అయ్యేట్టుగా లేదు. కానీ ఈసారి కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి యాజ్ క్యాప్టెన్ అండ్ ఆల్సో యాజ్ ప్లేయర్గా తను ఎప్పుడు రీఇన్వెంట్ చేసుకోవాలి ధోని కూడా. జస్ట్ బికాస్ ఈజ్ ధోని కెనాట్ టేక్ హిస్ టీమ్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్. అందులో నెక్స్ట్ ఐపీఎల్ మెగా ఆక్షన్ వస్తుంది. మెగా ఆక్షన్లో మరి అతను ఉండాలంటే మళ్ళీ అలాగే శిఖర్ ధవన్, పంజాబ్ కింగ్స్కి శిఖర్ ధవన్ ఎంతమంది అయ్యారు, 6 అయ్యారు. 6 వాడు శిఖర్ ధవన్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. శిఖర్ ధవన్కి ఏంటంటే అతను ఇండియన్ టీంలోకి రావాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ అది కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు, అన్ని ఫార్మాట్స్లో యంగ్స్టర్స్ ఆర్ ఛాలెంజింగ్ హిమ్. బట్ అట్లీస్ట్ తన బికాజ్ ఈజ్ ఆల్రెడీ అడ్వాన్సింగ్ ఏజ్ వచ్చింది కాబట్టి తను ప్రూవ్ చేసుకొని ఈ ఫార్మాట్లో నేను ఇంకా ఐఎమ్ గుడ్ ఎనఫ్. ఇప్పటికి ఈజ్ స్టిల్ గుడ్ ఎనఫ్. లాస్ట్ సీజన్లో కూడా బాగా లీడ్ చేశాడు టీమ్ని. విక్టరీస్ రాకపోవచ్చు కానీ అతని పర్సనల్ ఎఫర్ట్ అయితే బాగుంది. అండ్ అతని స్ట్రైక్ రేట్ మీద కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సో అతను కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అనదర్ మ్యాన్ ఫాఫ్ డు ప్లెస్సీ, ఫారిన్ క్యాప్టెన్. బట్ అతనికి కూడా ఏంటంటే ఆల్రెడీ 39 years of ఏజ్. 39 ఫిట్గా ఉంటాడు, చాలా ఫిట్గా ఉంటాడు. ఫీల్డింగ్ బాగా చేస్తాడు, లాంగ్ ఆఫ్లో అద్భుతమైన క్యాచ్లు పడతాడు, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా చేస్తాడు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో కోహ్లీతో పోటీ పడతాడు. అంతా బాగానే ఉంది కానీ ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. సో ఈజ్ నాట్ గెటింగ్ ఎనీ యంగర్. సో అతను కూడా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు కూడా. ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మెగా యాక్షన్లో మళ్ళీ ఆర్సీబీ మైట్ లుక్ ఫర్ న్యూ క్యాప్టెన్. లేదు నేనే వాళ్ళకి విజయం అందిస్తాను, వాళ్ళతో బాగా పర్ఫామ్ చేస్తాను, ఈ టీంకి నేను కంటిన్యూ అవుతానని చెప్పి అతను కూడా తాను ప్రూవ్ చేసుకోవాలి. 7 ఇంకెవరు, సంజు శాంసన్కి అతనికి వరల్డ్ కప్ రాడార్లో ఉన్నాడు, సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా దొరికింది. సో అతను బాగా ఆడితే అక్కడ వికెట్ కీపర్ వేకెన్సీ ఉంది. వికెట్ కీపర్ స్లాట్ కోసం చాలా పెద్ద రేస్ ఉంది అక్కడ. జితేష్ శర్మ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నాడు, సంజు శాంసన్, ఈవెన్ ఇషాన్ కిషన్ కెన్ క్లెయిమ్ బ్యాక్ హిస్ ప్లేస్, కేఎల్ రాహుల్ అండ్ నాట్ టు ఫర్గెట్ రిషబ్ పంత్. సో ఇంతమంది మధ్య పోటీ ఉంది. సో సంజు శాంసన్ కూడా తాను ప్రూవ్ చేసుకొని ఇప్పటికీ, ఎందుకంటే అతనికి బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మధ్య నేను కేరళ వెళ్ళాను, త్రివేంద్రం CCL మ్యాచ్ కోసం. అక్కడ చాలా హోర్డింగ్స్లో అన్నిట్లో సంజు శాంసన్ యాడ్స్ కనిపించినాయి. సంజు శాంసన్ ఇక్కడ మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్ళు ఎంత ఫేమస్, సంజు శాంసన్ ఈజ్ ఈక్వల్లీ ఫేమస్. నాట్ ఓన్లీ ఇన్ కేరళ, ఆల్ ఓవర్ ద వరల్డ్ హీ హాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ ఫ్యాన్ బేస్. సో చాలామంది క్రికెటర్స్ కంటే కూడా, అంటే యాక్టివ్గా ఇండియన్ టీంలో రెగ్యులర్గా ఆడుతున్న క్రికెటర్స్ కంటే కూడా సంజు శాంసన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇండియన్ టీమ్, బట్ స్టిల్ హీ హాస్ గాట్ వెరీ గుడ్ ఫ్యాన్ బేస్.
సో ఆ ఫ్యాన్ బేస్ మళ్ళీ తాను రీఇన్వెంట్ చేసుకోవడానికి ఇండియన్ టీంలో తన ప్లేస్ సంపాదించడానికి అతనికి ఐపీఎల్ ఒక మంచి అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్నాడు అతన్ని హీజ్ ఇన్ ద సెలెక్టర్స్ రాడర్, బట్ హీ హ్యాస్ టు బి వెరీ వెరీ కన్సిస్టెంట్. అలాగే ప్యాట్ కమిన్స్ సంగతి ఏంటి? ప్యాట్ కమిన్స్ కూడా డెఫినెట్గా తాను ప్రూవ్ చేసుకోవాలి. బికాజ్ నేను ఆస్ట్రేలియాకి ఆడినప్పుడే నేను బాగా పర్ఫామ్ చేస్తాను, ఆస్ట్రేలియాకి ఆడినప్పుడే కప్పులు గెలిపిస్తాను అని కాకుండా ఈజ్ లీడింగ్ ఇన్ ఐపీఎల్ ఫర్ ది ఫస్ట్ టైం లీడ్ చేస్తూ నేను ఎక్కడైనా సరే ప్యాట్ కమిన్స్ మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ టైం ఫినిష్డ్ లాస్ట్, అలాంటి టీంని మళ్ళీ రిజువనేట్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ విజయాల బాటలో నడిపించాలంటే ప్యాట్ కమిన్స్ ఈసారి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అండ్ హీ హాస్ టు లీడ్ టీంని గెలిపించడం కాకుండా తన క్యాప్టెన్సీ అవుట్ సైడ్ ఆస్ట్రేలియా, ఎందుకంటే ఆస్ట్రేలియా క్యాప్టెన్సీ చేయడం చాలా ఈజీ అని చాలామంది అభిప్రాయం, ఈవెన్ నాకు కూడా కొంతవరకు ఎందుకంటే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ద ఎడేజ్ దట్ ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీం బాగుంటే క్యాప్టెన్ ఆ టీంలో ఉన్న ఆ స్ట్రెంత్ని పాడు చేయకుండా ఉంటే చాలు, టీంలో ఉన్న ఆ బలాన్ని తగ్గించకుండా ఉంటే చాలు. సో ఆస్ట్రేలియా టీమ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్, వాళ్ళకి మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, మంచి టాలెంట్ ఉంటుంది, బౌలర్ అంత బెంచ్ స్ట్రెంత్ ఉంటుంది, ఇంజరీస్ అయినా దానికి బ్యాకప్స్ ఉంటారు. సో అలాంటి టీంలో ఎవరు చేసినా గెలుస్తారు కదా, మరి వాళ్ళకి ఆ టాలెంట్ అలా ఉంటుంది. సో అలా కాదు, నేను ఏ టీంలో అయినా నేను ఐఎమ్ ఎ వెరీ గుడ్ లీడర్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ప్యాట్ కమిన్స్ షుడ్ డూ వెల్ యాజ్ ఎ లీడర్. అండ్ ఆల్సో అతని పర్సనల్ లెవెల్లో కూడా అతని మీద ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే హీఈస్ నాట్ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్ అని చెప్పి. బేసికలీ టెస్ట్ ప్లేయర్ అండ్ వెరీ గుడ్ ఇన్ వన్ డేస్, బట్ T20 ఈజ్ నాట్ హిస్ కప్ ఆఫ్ టీ అని చాలామంది ఫీలింగ్. సో దాన్ని కూడా డిస్ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఈ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఐపీఎల్ యాజ్ ఎ ప్లేయర్ ఆల్సో, నాట్ ఓన్లీ యాజ్ ఎ క్యాప్టెన్. సో అతను కూడా ఒక టాస్క్ కట్అవుట్, డెఫినెట్గా అతను కూడా చాలా పెద్ద టాస్క్ ఉంది. ఇంకా లాస్ట్ కాదు మన శుభ్మన్ గిల్ మొట్టమొదటిసారి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో ఐపీఎల్ టీంకి కొన్ని మ్యాచ్లు క్యాప్టెన్ చేశాడని చెప్పి మన వాళ్ళు ఏదో కామెంట్స్లో పెట్టారు, ఐ డోంట్ నో, బట్ ఒక పెద్ద లెవెల్లో మొట్టమొదటిసారి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. సో ఆ క్యాప్టెన్సీలో తాను ప్రూవ్ చేసుకోవాలి శుభ్మన్ గిల్. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా క్యాప్టెన్సీకి అది ఒక మెట్లు ఏర్పరచుకున్నట్టుగా అవుతుంది, ఒక సోపానంగా మారుతుంది. సో ఫ్యూచర్లో, బికాజ్ ఈజ్ ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కాబట్టి నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్లేయర్ బట్ యాజ్ ఎ క్యాప్టెన్గా కూడా తన అర్హతను నిరూపించుకోవడానికి అది ఇంతకు మించిన అవకాశం. అంటే ఇంకోటి కూడా ఏంటంటే లాస్ట్ సీజన్ హీ మేడ్ మోర్ దెన్ 800 runs ఇన్ ఐపీఎల్, వండర్ఫుల్ టైం పర్టికులర్లీ ఇన్ అహ్మదాబాద్. సో అలాంటప్పుడు ఈసారి కూడా అతను తాను ప్రూవ్ చేసుకోవాలి, క్యాప్టెన్సీ బర్డెన్ అనేది తన బ్యాటింగ్ని ఎఫెక్ట్ చేయదని ప్రూవ్ చేసుకోవాలి. సో వీళ్ళందరికీ ఈ 10 మందిని కవర్ చేసినట్టు, ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ 10 మందికి కూడా ఈసారి చాలా చాలా ఇంపార్టెంట్. 10 మందికి ఈసారి పర్సనల్ లెవెల్లో చాలా కత్తి మీద సాము, వాళ్ళకి మామూలుగా కత్తి మీద సాము. సో అంత ఈజీ కాదు. అండ్ ఇక మాజీ క్యాప్టెన్లు మీరు గెస్ట్ చేసే ఉంటారు, ఒకరు విరాట్ కోహ్లీకి మరి అతనికి ఒక అలర్ట్ నోటీస్ ఇచ్చారు కదా, అది అంటే వార్తలో నిజాలు మనకి తెలియదు, కానీ నిజం కాకపోతే ఇప్పటి బీసీసీఐ ఖండించి ఉండేది. వెన్ ది న్యూస్ హ్యాస్ కమ్ దట్ విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ గెటింగ్ సెలెక్టెడ్ అని చెప్పి టెలిగ్రాఫ్, టైమ్స్ ఇలాంటి పత్రికలు అన్నీ రాసిన తర్వాత, టెలిగ్రాఫే ముందు బ్రేక్ చేసిన న్యూస్, దాన్ని బీసీసీఐ సోర్సెస్ కూడా డైరెక్ట్గా బీసీసీఐ దాన్ని డినై చేసి ఉండొచ్చు, బీసీసీఐ సోర్సెస్ ఎవరైనా కూడా ఆ వార్తలు ఎలాంటి నిజం లేదని చెప్పుండొచ్చు, ఎవ్వరు ఏం చెప్పలేదు, జస్ట్ కెప్ట్ మమ్. దాన్ని బట్టి ఏంటంటే అర్థమవుతుంది దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉంది. అంటే అది ఫైనల్ డెసిషన్ అవ్వచ్చు కాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే దాంట్లో కూడా చెప్పింది ఏంటంటే ఇఫ్ హీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్ హీ విల్ స్టిల్ బీ ఇన్ కంటెన్షన్. ఎందుకంటే అది స్ట్రైక్ రేట్ మీద వాళ్ళకి ఇష్యూ. విరాట్ కోహ్లీ T20 బాగా ఆడాడని చెప్పడానికి లేదు, ఎందుకంటే అతని 50+ యావరేజ్, అతని ఆల్మోస్ట్ 140 స్ట్రైక్ రేట్, ఓవరాల్ స్ట్రైక్ రేట్. కానీ ఇప్పుడు T20 ఫార్మాట్ ఈస్ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ టైప్ నా. సో ఇక్కడ మీకు 130 యావరేజ్ కూడా సరిపోవట్లేదు, 130 స్ట్రైక్ రేట్ కూడా 140, 150 ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఆడారు. సో విరాట్ కోహ్లీ హ్యాస్ టు ప్రూవ్ ఎ పాయింట్, నాట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే ఎంత గొప్ప ప్లేయర్ అయినా సచిన్ కేనే లాంటి సిచ్యుయేషన్ ఎదురవుతుంది ఒకసారి. సో విరాట్ కోహ్లీ కసి మీద ఉంటాడు. సో అతనికి కూడా ఒక పర్సనల్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుంది, పర్సనల్ స్టేట్మెంట్ త్రూ హిస్ బ్యాట్.
అతనికి ఒక టాస్క్ ఉంది, డెఫినెట్గా పర్సనల్ టాస్క్. అండ్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ పోయింది, మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న వన్డే వరల్డ్ కప్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ యాజ్ మార్క్ బౌచర్ సెడ్ హీ వాజ్ హిట్టింగ్ ద బాల్ వెరీ వెల్. నిజంగా అతని బ్యాటింగ్ ఇటీవల కాలంలో చాలా చాలా బాగుంది. అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేసి T20 ఈ మధ్య అంటే ఎక్కువ చాలా సందర్భాల్లో స్టార్టింగ్లో డక్కన్ చార్జర్స్ ఆడినప్పుడు అప్పుడు తర్వాత ఈ నెవర్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ IPL, అంటే బై మీన్స్ ఆఫ్ రన్స్. అతను ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడతాడు, కానీ ఈసారి ఒక మంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, బాగా ఆడి మంచి స్ట్రైక్ రేట్తో ఇప్పుడు రోహిత్ శర్మ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో అది కూడా అతను ప్రూవ్ చేసుకోవాల్సిన, అతని కంటే ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అనౌన్స్ దట్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఇండియా ది T20 వరల్డ్ కప్. సో తన మీద క్వశ్చన్స్ రాకుండా ఉండాలంటే, తర్వాత MIలో అతనికి ఎదురైన అవమానం నుంచి బయటపడాలంటే కూడా ఖచ్చితంగా రోహిత్ శర్మ ఈ IPLలో పర్సనల్ ఫామ్ బాగా చేస్తారు. సో 10 మంది ప్రజెంట్ క్యాప్టెన్స్, 2 మాజీ సూపర్ స్టార్ మాజీ క్యాప్టెన్స్, వీళ్ళందరికీ కూడా IPL చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో